నేను హాస్పిటల్ని రన్ చేస్తున్నా కాబట్టి నా సైడ్ నుంచి నేనేం ఆలోచించానంటే ఏ హాస్పిటల్లో కూడా ఒక 20% ఆఫ్ ద బెడ్స్ ఎప్పుడు ఫ్రీగా ఉంటాయి ఖాళీగా. అచ్చా, ఆక్యుపెన్సీ తక్కువ ఉంటుంది. ఆక్యుపెన్సీ 20% అనేది ఖాళీగా ఉంటుంది. ఆ 20%కి ఖాళీగా ఉండే బదులు ఇలా లోయెస్ట్ సోషియో ఎకనామిక్ పీపుల్కి ఉపయోగపడద్ది అని అంటే వాడికి కాస్ట్ ఈ ₹1 పర్ ఫ్యామిలీకి సరిపోద్ది అని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే అప్పుడు చెప్పే మరలా మనం క్యాంప్స్ చేద్దాం సార్, క్యాంప్స్లో ఇలా పూర్ పేషెంట్స్ చాలామంది వస్తారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి చేద్దాం అవేర్నెస్ కోసం. సో ఫస్ట్ మహబూబ్ నగర్లో క్యాంపు పెట్టారు. ఆ రోజు సీఎం గారు వచ్చారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చారు, నేను వెళ్ళాను, అందరం కలిసి వేస్తే ఆ రోజు దగ్గర అప్పటికప్పుడే ఒక 30-40 మంది పేషెంట్లు వచ్చారు. వస్తే వాళ్ళకి బస్సు ఒకటి మాట్లాడేసి బస్సు వేసుకొని కిమ్స్కి తీసుకొచ్చారు. కిమ్స్కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరికీ ట్రీట్ చేసి వాళ్ళందరికీ నయం చేసి పంపించాం. ఆ టైంలో 2-3 టైమ్స్ రాజశేఖర రెడ్డి గారు కూడా హాస్పిటల్కి వచ్చి అందరికీ బాగా ఉందనంటే అది బాగా ఎక్కింది. తర్వాత అన్ని జిల్లాలకి స్ప్రెడ్ చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా స్టేట్స్ మొత్తం కంట్రీ గ్లోబ్ అంతా కూడా ఇదే ఫాలో అవుతా ఉంది. చాలా